నిజామాబాద్ జిల్లా మాధవనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి పనులు ఎందుకు నడుస్తున్నాయి R&B అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అని 14 కోట్ల రూపాయల బకాయిలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఎన్నో నెలలుగా పనులు నిలిచిపోయాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిధులు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం తమ వంతుగా విడుదల చేసి పనులు జాబ్ టైం కాకుండా కాంట్రాక్టర్లు సంక్రాంతి వరకు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తారని అన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి. సంక్రాంతి వరకు బ్రిడ్జి పనులు పూర్తి అవుతాయి. మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి ఈ నెలలో అందుబాటులోకి వస్తది. ఇక అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి నిధులు డైవర్ట్ అయ్యాయి. ప్రభుత్వం బాధ్యత వహించాలి, నిధులు విడుదల చేయాలి. నిజామాబాద్ అర్షపల్లిలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంట్రాక్టర్కు 18 కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు. కాంట్రాక్టర్లకు నిధులు బకాయిలు వెంటనే విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి స్పందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. పసుపు కూడా తెచ్చిపోయి బ్రిడ్జ్ కట్టుకో, ఎప్పటికి నువ్వు అయిపోయాను. మరి పైసలు కదా మాట్లాడతాను, ఎప్పుడు మాట్లాడతాను. ఇవాళ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన జిల్లాలో. సో ఇది చాలా కాలంగా మంచి వేగంతో పని నడిచింది. కానీ కొద్ది కాలంగా ఒక 4-5 నెలల నుంచి పనులు స్లో అయినాయి. ఎలక్షన్ కోడ్ వల్ల మనం రివ్యూలు కూడా చేయలేకపోయినాం. సో ఇవాళ తెలిసిన విషయం ఏంటంటే ఆఫీసర్లు కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు ఇక్కడనే. స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ లాస్ట్ 8 నెలల నుంచి పేమెంట్స్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎప్పుడు కూడా స్లో ఉండదు. స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయగానే సెంట్రల్ గవర్నమెంట్ మరుక్షణం రిలీజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సుమారు 14-15 కోట్ల వరకు పెండింగ్ ఉంది కాబట్టి వర్క్ స్లో అయింది. కాబట్టి కాంట్రాక్టర్ కూడా నేను ఇప్పుడు హామీ ఇవ్వడం జరుగుతుంది. R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడతాము. ఇక్కడ లోకల్లో ఉన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా పట్టించుకొని తొందరగా వాళ్ళకి ఆల్రెడీ సబ్మిటెడ్ బిల్స్కి పేమెంట్ రిలీజ్ చేస్తే ఈ వర్క్ పూర్తిగా ఈ సంవత్సరం ఆఖరి కల్లా టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మే ఉంది వీళ్ళ షెడ్యూలు. తొందరగా ఫండ్ ఇచ్చేస్తే కాంట్రాక్టర్ బలంగా ఉన్నాడు. సంక్రాంతి వరకు మనము ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వెంకటరెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి విజ్ఞప్తి, దయచేసి పేమెంట్స్ తొందరగా రిలీజ్ చేయండి. అరసపల్లి ఫ్లైఓవర్ కూడా వర్క్ స్లో అయింది. కాంట్రాక్టర్ చాలా బాగా పనిచేసిండు. అక్కడ కూడా మనకి పోయిన వర్షాకాలము ఈ వర్షాకాలం రాకంటే ముందు ఆ ఫౌండేషన్స్ మొత్తం ఆ చెరువులో అన్న ఫౌండేషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు ఆయన. నేను ఎలక్షన్ల టైంలో అటు తిరుగుతూ ఉంటే చూసినా కూడా. సో సేమ్ కాంట్రాక్టర్ ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాంట్రాక్టర్. దయచేసి అక్కడ కూడా 18 కోట్లు పెండింగ్ ఉంది వర్క్ పేమెంటు. సో ఇవన్నీ తొందరగా రిలీజ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాంట్రాక్టర్లకి మనకు సరైన టైంకి అందిస్తే ఇటువంటి కాంట్రాక్టర్లు మనకు తొందరగా 2 నెలల ముందే మనకు ఫ్లైఓవర్లు హ్యాండ్ ఓవర్ చేసే ఆస్కారం ఉంటుంది. రిగార్డింగ్ ఆర్మూర్లో నేను ఇప్పుడు ఆర్మూర్కి 2 ఫ్లైఓవర్లు చూడడానికి పోతున్నా. అక్కడ తెలిసిన విషయమే, అందరు ఒప్పుకున్న విషయమే. అడవి మామిడిపల్లి ఫండ్ మొత్తం డైవర్షన్ గురైంది. ఊరు మామిడిపల్లి బ్రిడ్జు ఈ నెల 1 more monthలో మనం ఇనాగ్రేషన్ చేసుకుంటాము. అది లాస్ట్ ఒక స్లాబ్ ఏదో మిగిలింది. ఇప్పుడు పోయి చూసి అక్కడ లోకల్ మీడియా కూడా మాట్లాడతాను. అడవి మామిడిపల్లిది కూడా ఆ ఫండ్ డైవర్ట్ అయింది. ఎక్కడికి డైవర్ట్ అయింది? రాష్ట్ర ప్రభుత్వంలో TRS ప్రభుత్వం ఉన్నప్పుడు. అది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చూసి అది ఏ విధంగా మళ్ళా అది మొత్తం ఆ 2 బ్రిడ్జులు కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగు, అరసపల్లి కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. కాబట్టి ఈ డైవర్షన్ ఎక్కడైందో అది ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ ఫండ్ మళ్ళీ ఆ బ్రిడ్జ్కి సమకూర్చడానికి. కాబట్టి అక్కడ పోయి అక్కడ మీడియాతో మరో రివ్యూ అయిపోయినాక మరోసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ.